హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైటీ. ఫోటోషాప్ బేసిక్ ట్యూటోరియల్లో సెలెక్షన్ టూల్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగమైన మ్యాజిక్ వాండ్ టూల్ గురించి తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంచెం వండరే. మన ట్యూటోరియల్ గురించి అయితే నేను ఒక ఇమేజ్ రెడీగా పెట్టుకున్నాను, అది ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్. ఇది దీన్నే బ్లాక్ అండ్ వైట్గా మార్చి పిక్సెల్స్గా చేంజ్ చేశాను. ఎందుకంటే మనకు పిక్సెల్స్గా ఉంటే మీకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను పిక్సెల్స్ కింద మార్చాను. రైట్, ఇది దీంట్లో ఇక్కడ టాలరెన్స్ అనేది 0 పెడతాం మొదలు. ఆ టాలరెన్స్ ఏంటిదో కూడా మీకు వివరిస్తాను. అయితే ఇది సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇంతకు మొదలు మార్కెట్ టూల్లో కానీ లాసో టూల్లో కానీ ఇవి టైప్స్ అని చెప్పాను కదా. ఇందులో కూడా ఇది టైప్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మొదట వచ్చేసి న్యూ సెలెక్షన్, తర్వాత వచ్చేసి యాడ్ సెలెక్షన్, తర్వాత అనేది సబ్ట్రాక్ట్ సెలెక్షన్, తర్వాత అనేది ఇంటర్సెక్ట్ సెలెక్షన్. వీటి గురించి మీకు మార్కెట్ టూల్లో లాసో టూల్లో వివరించాను. దీంట్లో కూడా అంతే, దాని గురించి సపరేట్గా మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఇప్పుడు అనేది ఈ కంటిన్యూస్ ఏదైతే ఉందో, ఈ కంటిన్యూస్కి చెక్ పాయింట్ పెడితే ఏ విధంగా సెలెక్ట్ అవుతుంది, చెక్ పాయింట్ తీసేస్తే ఏ విధంగా సెలెక్ట్ అవుతుందో చెప్తాను. ఓకే, మొదలు చెక్ పాయింట్ పెట్టాను అంటే కంటిన్యూస్ సెలెక్షన్. యాక్చువల్ మన ఈ వండర్ టూల్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడైతే మనం క్లిక్ చేస్తామో అక్కడ కలర్ పర్సంటేజ్ ఎంత ఉందో తీసుకొని అదే పర్సెంట్ అనేది ఎక్కడెక్కడైతుందో అక్కడక్కడ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. లేదా తన చుట్టుపక్కల ఆ కలర్ ఆ పర్సంటేజ్ కలర్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, చూసారా, మొత్తం ఇదంతా ఏరియా సెలెక్ట్ అయింది. ఒకటే క్లిక్కి ఈ ఏరియా మొత్తం సెలెక్ట్ అయింది. కారణం ఏంటిదంటే ఈ ఏరియా మొత్తం నేను క్లిక్ చేసిన చోట ఏదైతే కలర్ పర్సంటేజ్ ఉందో ఆ ఈ ఏరియా మొత్తం కూడా అలానే ఉంది. సో ఈ ఏరియా మొత్తం సెలెక్ట్ అయింది. కానీ ఇక్కడ సెలెక్ట్ కాలేదు అంటే ఇక్కడ లేదంటారా, ఇక్కడ ఉంది. ఇది ఏ పర్సెంట్ ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఇది కంటిన్యూస్ పెట్టాం కదా. ఇక్కడ మనకు స్ప్రెడ్ అయిపోతూ మనం క్లిక్ చేసిన చోటు నుంచి స్ప్రెడ్ అవుతూ ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే మనం క్లిక్ చేసిన చోట పర్సంటేజ్ ఏదైతే తీసుకుందో ఆ పర్సంటేజ్ చేంజ్ అయ్యేంత వరకు కలర్స్ మన సెలెక్షన్ స్ప్రెడ్ అవుతూ ముందుకెళ్తుంది. కొంచెం చేంజ్ కాగానే అక్కడ ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, ఈ బొమ్మ వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, డీసెలెక్ట్ తెలుసు కదా మీకు, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని డీ ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది, అంటే సెలెక్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంటిన్యూస్ తీసేద్దాం. రైట్, కంటిన్యూస్ తీసేస్తే ఎక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు అని అర్థం. ఉదాహరణకి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే మరి ఇక్కడ కూడా సెలెక్షన్ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా సెలెక్షన్ వచ్చింది కదా. కారణం ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లిక్ చేశానో అక్కడ ఉన్న కలర్ పర్సంటేజ్ ఇక్కడ కూడా ఉంది, ఈ సెల్స్లో కూడా ఉంది. సో ఇక్కడ కూడా సెలెక్ట్ అయింది. అంటే కంటిన్యూస్ తీసేస్తే మనకు ఎక్కడెక్కడైతే ఆ పర్సంటేజ్ ఉందో అక్కడక్కడ అన్ని సెల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి, ఆ ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డీసెలెక్ట్ చేద్దాం. రైట్, ఇదైతే మీకు అర్థమైంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇది కూడా కంటిన్యూస్ తీసేసాను కదా, నేను ఈ గ్రే దాంట్లో సెలెక్ట్ చేస్తున్నాను. ఈ గ్రే దాంట్లో ఒకటే సెల్ సెలెక్ట్ అయింది, ఎందుకంటే ఇది ఒకటే సెల్ ఉంది. నేను క్లిక్ చేసిన పర్సంటేజ్ తీసుకున్నది ఈ చుట్టుపక్కల ఒకటే సెల్ ఉంది. ఇంకో చోట క్లిక్ చేద్దాం, గమనించారా, ఇక్కడనే కాకుండా ఇక ఇక్కడ ఈడనే కాకుండా ఇక్కడ కూడా అదే కలర్ ఉంది కాబట్టి వచ్చింది. మరొక ఉదాహరణ చూద్దాం, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ కూడా ఒకటే వచ్చింది, అంటే అంతకు మించి లేదు, ఎందుకంటే ఇది 0% ఉంది కాబట్టి పర్టికులర్ అదే కలర్ తీసుకుంటుంది. ఓకే, ఏడు సెలెక్ట్ చేశాను, అదే తీసింది. రైట్, కంటిన్యూస్ అంటే ఒకటే తీసుకుంటుంది. దీని పక్కన ఈ పర్సంటేజ్ వచ్చేంత వరకు చుట్టుపక్కల ఏదైతుందో దీని పర్సంటేజ్ ఉంటే తీసుకుంటుంది, ఇక సెలెక్ట్ అవుతుంది, లేకుంటే సెలెక్ట్ కాదు. ఒకవేళ మనం ఈ టాలరెన్స్ మారిస్తే ఏమవుతుంది. ఓకే, నేను ఇలా 5% టాలరెన్స్ మార్చి కంటిన్యూస్ పెట్టాను. కంటిన్యూస్ తీద్దాం, ఎందుకంటే తొందరగా అర్థమవుతుంది. కంటిన్యూస్ తీసేద్దాం, తర్వాత కంటిన్యూస్ పెట్టి కూడా చూపిస్తాను. ఓకే, తీసేసాను. కంటిన్యూస్ తీసేసిన తర్వాత ఈ టాలరెన్స్ అంటే ఏంటిదంటే మనం క్లిక్ చేసిన చోట అక్కడ కలర్ పర్సంటేజ్ ఎంత అవుతుందో అది తీసుకొని
ఆ పర్సంటేజ్కి ఈ 5 షేడ్స్ బ్రైటర్ షేడ్స్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇల్లేంటిది, ఇక్కడ క్లిక్ చేశాను, ఇల్లేంటిది గ్రే ఉంది. ఈ గ్రేకు బ్రైటర్ ఏంటిది వైట్. 5 షేడ్స్ వైట్, డార్క్ షేడ్ ఏంటిది గ్రేకి బ్లాక్. 5 షేడ్స్ బ్లాక్ కలిసి ఆ రెండిటికి మధ్యలో బ్రైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ల మధ్యలో ఏవైతే కలర్స్ ఉంటాయో ఆ షేడ్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ అంతా సెలెక్ట్ అయింది, ఇవన్నీ సెలెక్ట్ అయింది, చూసారా. అదే ఇక్కడ కంటిన్యూస్ పెట్టామనుకోండి, ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేస్తాను, సేమ్ ఇదే సెల్లో క్లిక్ చేస్తున్నాను, ఒకటే సెల్ సెలెక్ట్ అయింది. కారణం ఎందుకంటే కంటిన్యూస్ కదా, దీని పక్కన చుట్టుపక్కన ఏ షేడ్ లేదు అటువంటిది, దీని పక్కనే ఎక్కడో దూరం ఉన్నాయి, కంటిన్యూస్ కాబట్టి ఈ వీటిని దాటి ఈ పక్క వాటిని దాటి వెళ్ళలేదు. కంటిన్యూస్ తీసేస్తే వెళ్తుంది, ఎక్కడున్నా ఆ షేడ్ ఆ పర్సెంట్ షేడ్ని తీసేసుకుంటుంది. సో ఇంకో చోట సెలెక్ట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ సెలెక్ట్ చేస్తాను, చూసారా. ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఈ 3 బ్లాక్స్ అంటే 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. కారణం ఎందుకంటే కంటిన్యూస్ ఉంది, సేమ్ అదే షేడ్ కాబట్టి. అంటే 5% అంటే 5 స్టెప్స్ తీసుకుంటుంది షేడ్స్, బ్రైటర్ అండ్ డార్కర్. ఓకే, ఇక్కడ క్లిక్ చేద్దాం, ఒకటే ఉంది. వన్ మోర్ టైం ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇక్కడ 2 ఉన్నాయి. సో అలా సెలెక్ట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. అదే మనము ఈడ 10 పెట్టాము, 20 పెట్టాము అనుకో, 20 పెడదాం, 20 పెట్టామనుకోండి, 20 పెడితే 20 అంటే దీని చుట్టుపక్కల తగిలి ఏవి లేవు. ఇక్కడ మనం కంటిన్యూస్ తీసేస్తే మాత్రం చాలా సెలెక్ట్ అవుతాయి. ఉదాహరణకు చూద్దాం, కంటిన్యూస్ తీసేసాను, కంటిన్యూస్ తీసేస్తే 20 షేడ్స్ యాడ్ చేస్తూ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఆ షేడ్స్కి సంబంధించిన కలర్స్ అన్నింటిని సెలెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను, డీసెలెక్ట్ చేసి ఇదే సెల్ క్లిక్ చేస్తున్నాను, చూసారా ఎన్ని సెల్ సెలెక్ట్ అయ్యాయో. రైట్, ఇది అనమాట. తీసేద్దాం, డీసెలెక్ట్ చేసిన. ఓకే రైట్. ఇక మైనస్ ఇవన్నీ సేమ్ ఇంత మొదలు చెప్పిన దాని లెక్కనే. ఇంత మొదలు ట్యూటోరియల్లో మా మార్కెట్ టూల్ అండ్ లాసో టూల్ గురించి చెప్పాను కదా, అందులో ఉన్నట్టే. ఒకవేళ మీకు మళ్ళీ తెలుసుకోవాలంటే, రివైండ్ చేసుకోవాలని ఉంటే ఆ ట్యూటోరియల్ మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి యాంటీ అలైజ్డ్. యాంటీ అలైజ్డ్ అంటే మీకు చెప్తాను, ఇది ఓపెన్ చేస్తాం కలర్. ఓకే, యాడ్ పెడదాం, ఎందుకంటే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ పెట్టకుంటే న్యూ సెలెక్షన్ పెట్టాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఏమైంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసే వరకు ఈ సెలెక్షన్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే మళ్ళీ న్యూగా కొత్తగా ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది. అందుకనే యాడ్ పెడతాను, ఇక్కడ క్లిక్ యాడ్ పెడదాం, యాడ్ పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తాను, అంటే ఇక్కడ సెలెక్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేద్దాం. మరి చేశాను కదా, చేసిన తర్వాత దీన్ని, ఇది కాకుండా మనం ఇమేజే కావాలి కాబట్టి మనం ఈ ఇమేజ్ తీసుకుపోయి ఇక్కడ పెడదాం, ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని అందులో పెడదాం, చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దాం ఒకటి బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. రైట్, ఇందులో పెడదాం. ఇది ఉంది, ఏమైంది మనకు అవతల ఏరియా సెలెక్ట్ అయింది కాదు, మనకు కావాల్సిన ఇమేజ్. మీకు అవతల ఏరియా సెలెక్ట్ అయిందా లేదా చెప్తాను చూడండి, చూసారా అవతల ఏరియా వచ్చింది, ఇమేజ్ వెళ్ళిపోయింది, ఇమేజ్ రాలేదు. సో డిలీట్. రైట్, ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి, ఇన్వర్ట్ చేసుకోవాలి. ఇన్వర్ట్ చేసుకోవాలంటే ఓకే, ఇందులో చూడండి, సెలెక్షన్కి వెళ్ళి ఇన్వర్స్ సెలెక్షన్ అంటే కదా, ఇన్వర్స్ అంటే సరిపోతుంది. చూసారా బొమ్మకు వచ్చేసింది. ఇప్పుడు డ్రాగ్ చేసి ఇందాక వచ్చేసింది కదా. యాంటీ అలైజ్డ్ అన్చెక్ చేస్తే ఇదిగో ఇలా టీత్స్ లాగా షార్ప్గా వస్తుంది. డీసెలెక్ట్ చేసి యాంటీ అలైజ్డ్ పెట్టి సెలెక్ట్ చేస్తాను, యాంటీ అలైజ్డ్. సరే ఇక్కడ కరెక్ట్ సెలెక్ట్ కాలేదు. రైట్, ఇన్వర్స్ సెలెక్షన్ చేసుకుందాం. రైట్, తీసుకొని సెలెక్షన్ తీసుకొని ఇలా డ్రాగ్ చేద్దాం. జూమ్ అయింది కదా,
కొంచెం పక్కకు జరుపుకుందాం. క్లియర్గా అర్థం కావడం కోసం ఈ ఇమేజ్ని రివర్స్ చేద్దాం. కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని EAH, కుడివైపు ఉన్నది యాంటీ అలైజ్డ్, ఎడమ వైపు ఉన్నది యాంటీ అలైజ్ చెయ్యండి. చూసుకోండి, ఇలా అర్థమవుతుంది. దీనికి తేడా తెలుస్తుంది. రైట్, ఇదన్నమాట. ఓకే, ఇది ఇలా సెలెక్షన్ ఉంటుంది. సో మీకు ఒక బొమ్మ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇందాక నేను పిక్సెల్స్ సెలెక్ట్ చేశాను కదా, ఆ బొమ్మ కూడా చూపించాను. మరో బొమ్మ మీకు చూపిస్తాను. ఉదాహరణకి క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేయాలి. ఈ వాండ్ టూల్తో చాలా ఈజీగా తీసేయచ్చు. ఉదాహరణకి ఇది ఉంది కదా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇటువంటి చేసేటప్పుడు మనం బాగా గమనించాలి. ఇక్కడ కంటిన్యూస్ ఉండాలి. కంటిన్యూస్ లేకుంటే, ఒకవేళ ఇది కంటిన్యూస్ లేదనుకోండి, నేను సెలెక్ట్ చేస్తాను. ఇలా చూడండి, సెలెక్ట్ చేశాను. ఏమైందో తెలుసా? మీకు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ డ్రెస్ లోపల కూడా సెలెక్ట్ అయింది, చూసారా? డ్రెస్లో వీలైతే స్కిన్లో కూడా సెలెక్ట్ అవుతుంది. ఓసారి స్కిన్లో కూడా సెలెక్ట్ కావచ్చు, ఎందుకంటే వైట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ సెలెక్ట్ అవుతుంది. చూసారా? ఇగో కందులో కూడా సెలెక్ట్ అయింది. ఇది ఇలా సార్. సో ఇలా సెలెక్ట్ కాకూడదు అంటే కంటిన్యూస్ ఉండాలి. అంటే అది లోపలికి పోదు. మనం కంటిన్యూస్ తీసేయడం వల్ల ఏమవుతుంది, మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడ ఉన్న కలర్ పర్సంటేజ్ని తీసుకొని ఆ కలర్ పర్సంటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ మొత్తం సెలెక్ట్ చేస్తుంది. సో ఇది డీసెలెక్ట్ చేశాను. ఇప్పుడు కంటిన్యూస్ పెడతాను. వాండ్ టూల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూస్, రైట్ పెట్టాను కదా. ఇక్కడ వచ్చేసి మనం ఈ గ్రే కలర్లో కూడా రావాలంటే 30% కదా, 30 ఇచ్చేసేద్దాం. ఇచ్చేసి ఎంటర్ చేసి క్లిక్ చేద్దాం. చూసారా? అదే 20 ఇచ్చామనుకోండి ఏమవుతుందంటే తక్కువ సెలెక్షన్ అవుతుంది. అలా అని చెప్పేసి హై ఇచ్చేయద్దు, మొత్తం బొమ్మ సెలెక్ట్ అయిపోతుంది. ఉదాహరణకి 200 ఇస్తాను చూడండి. ఇలా చూసారా? బొమ్మ కూడా సెలెక్ట్ అయింది. అందుకే చూసి జాగ్రత్తగా చేసుకోండి. $35 ఇచ్చేద్దాం. రైట్, క్లిక్ చేశాను, వచ్చేసిందా? ఇక్కడ క్లిక్ చేస్తాను, ఈడ వచ్చేసింది. యాడ్ ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తున్న కొద్దీ సెలెక్షన్లోకి యాడ్ అవుతుంది. ఈడ ఇక్కడ రైట్, డ్రెస్ కత్తుక్కున్నట్టుగా వస్తుందా లేదా చూసుకోవాలి. మనం గమనించాలన్నమాట, ఎక్కడెక్కడ ఏమన్నా లోపలికి వెళ్తుందా, మన డ్రెస్ లోపలికి కానీ స్కిన్ లోపలికి కానీ వెళ్తుందా అని చూసుకోవాలి. రైట్, ఇక్కడ కూడా యాడ్ చేద్దాం. రైట్, వచ్చేసింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది ఏంటిది? అవుటర్ ఏరియా, అంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డిలీట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మనకి ఇక్కడ వైట్ వచ్చేస్తుంది. కారణం ఇది లేయర్ కాదు, బ్యాక్గ్రౌండ్ కావాలి. ఇంతకుముందు మీకు చెప్పాను నేను. ఇప్పుడు చూడండి, డిలీట్ చేసి చూపిస్తాను. చూసారా? వైట్ అప్లై అయింది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే లేయర్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఈ ఇమేజ్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది తీసుకెళ్ళి మన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాం. అంటే ఇందాక చూపించాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాం. రైట్, చూసారా? వచ్చేసింది. ఇది మనకి ఇప్పుడు ఇది ఏం అవసరం ఉంది? అవసరం లేదు కదా, నో అనుకుంటేద్దాం. సెలెక్షన్ మాత్రం ఎంత ఫాస్ట్ అయిందో చూసారు కదా. ఇవన్నీ అవుతుంది, అలా అవుతుంది. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కటి వాండ్ టూల్తో సెలెక్ట్ చేయాలంటే కుదరదు. దేన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో అది మనం డిసైడ్ చేసుకొని చేసుకోవాలి. అన్నిటిని వండర్ టూల్తో సెలెక్ట్ చేయలేము. పెద్దగా చేశాను. ఓకే, వచ్చేసింది. రైట్ కదా? వచ్చేసిన తర్వాత ఇవన్నీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఉంది కదా, ఇక్కడ ఏవైతుందో కరెక్ట్గా వెళ్ళలేదో అది మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి.
రైట్. ఇది సెలెక్షన్ టూల్ యొక్క రైట్. బాయ్.